హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ట్రా ఖర్చులను చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్లానింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మంత్లీ డైలీ మనం పెట్టే ఖర్చులు పోను ఎక్స్ట్రా ఖర్చులను మనము ఎలా లీడ్ చేయగలము, వాటిని ఎలా మేనేజ్ చేయగలము చాలా సింపుల్ అండ్ ఈజీగా, ఏ ఇబ్బంది లేకుండా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మామూలుగా ప్రతి ఒక్కరికి హౌస్ రెంట్ ఉన్న వాళ్ళకేమో రెంట్ ఉంటుంది, ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ఇన్ని బాధలు అనేవి ఉండవు. సో మామూలుగా హౌస్ రెంట్ 7,000 అండి. మిల్క్ వాటర్ అది నేను 1,200 వేశాను. ఎవరు యూసేజ్ని బట్టి ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటుందని నేను చెప్పను. రీఛార్జెస్కి అండి 2,000 వేశాను. ఇందులో నెట్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, అలాగే మొబైల్ రీఛార్జెస్ అన్నీ కలిపి వేశాను. గ్రాసరీ అండ్ వెజిటేబుల్స్ రెండు కలిపి మంత్లీ 4,000 వేశానండి. 2,000 లాగా వేశాను. ఇంకా చాలా ఖర్చులు అనేవి మామూలుగా గ్రాసరీ వచ్చి 3,000 అవుతుంది, వెజిటేబుల్స్ 2,500 అలా ఉంటుంది. కానీ ఖర్చులు అనేవి తగ్గించుకోవాలండి, ఇవి మనం తగ్గించుకోగలం కదా. సో డైలీ ఖర్చులు అండి, ఎన్ని తీసుకున్నా డైలీ ఖర్చులు అనేవి ఉంటాయి. 300 లాగా మంత్లీ వచ్చి 3,600 వేశానండి. ఇంకా ఎక్కువ, ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. నేను అందాజాగా వేశాను. పెట్రోల్ ఖర్చులు 1,500 వేశానండి. మొత్తం కలిపితే 19,300 అయింది. ఈ హౌస్ రెంట్, రీఛార్జెస్, గ్రాసరీ, వెజిటేబుల్స్, డైలీ ఖర్చులు, పెట్రోల్, ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాండేటరీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈఎంఐ అండి. ఈఎంఐ ఉన్న వాళ్ళకేమో వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈఎంఐ వచ్చి నేను 8,000 వేశాను. టోటల్ కౌంట్ చేస్తే 27,300 అయింది. ఇవి కాకుండా సేవింగ్స్ కూడా చేస్తూ ఉంటాం కదా. నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సుకన్య సమృద్ధి వేస్తూ ఉంటాను, అదొక 5,000 వేశాను. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక 5,000. మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే చీటీ అయినా అనుకోవచ్చండి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నవారు మ్యూచువల్ ఫండ్స్లో వేస్తారు, కొంతమంది చీటీలు వేస్తూ ఉంటారు కదా. సో నేను అది ఒక 10,000 సేవింగ్స్కి పెట్టాను. ఇవి ప్రతి నెల కంపల్సరీగా మనము ఇందులో ఇది తగ్గించుకోగలము అనడానికి వీలు ఉండదండి. ఇవి వచ్చి కంపల్సరీగా పే చేయాల్సిందే, కట్టాల్సిందే. ఇవి పోను ఈ నెలలో ఎక్స్ట్రా ఖర్చులు ఏమొచ్చాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వాటిని ఎలా మేనేజ్ చేయగలిగాను అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్స్ట్రా ఖర్చులు వచ్చి హాస్పిటల్కి అనుకోకుండా ఒక 3,000 ఖర్చు అయింది. అలాగే బుక్స్కి వచ్చి 9,000 అయిందండి, పిల్లలకి బుక్స్కి. మ్యారేజ్, ఫంక్షన్, ఈవెంట్స్ అలా ఉన్నాయి. సో కంపల్సరీ మ్యాండేటరీ అండి, చాలా తెలిసిన వాళ్ళు. సో ఒక 3 ఈవెంట్స్కి కలిపి నేను ఒక 8,000 ఖర్చు పెట్టాను. టోటల్ కలిపి 20,000 అయ్యింది. ఈ 20,000 అనేది నేను ఎలా ఖర్చు పెట్టాను అంటే, మామూలుగా నేను మంత్లీ ఒక 3,000 నా పర్సనల్ సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి 2,000 లేకపోతే 1,000 అలా ఎంత ఉంటే అంత సేవింగ్ అనేది చేస్తూ ఉంటాను. అలాగే మా పిల్లల హుండీలలో కూడా కొంచెం మనీ అనేది తీసుకొని నేను ఈ విధంగా మేనేజ్ చేయగలిగాను. సో మనము ప్రతి నెల ఖర్చులు అనేవి ఒక నెలకు తక్కువ అవుతుంది, ఒక నెల ఎక్కువ అవుతుంది. సో మనం ఈ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల నేను హ్యాపీగా ఖర్చులు అనేవి మేనేజ్ చేయగలిగాను. సో ప్లానింగ్ అండ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంత్లీ మీరు అట్లీస్ట్ ఒక 1,000 లేకపోతే 1,500 ఏదో ఒక విధంగా ఎంత చేతనవుతే అంత, 700 కానీ 500 కానీ మీరు చేయగలిగితే ఇటువంటి ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినప్పుడు మనము ఇబ్బంది పడకుండా ఈజీగా ఖర్చు పెట్టగలము. ఈ వీడియో
అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.